సింపుల్ వేలో బ్యాచిలర్ స్టైల్ చికెన్ కర్రీ చేద్దాం రండి. దానికోసం అయితే చికెన్ని మంచిగా 2-3 సార్లు కడిగేసి ఇంకా దాంట్లో హోల్ స్పైసెస్ అయితే యాడ్ చేసుకుందాము. ఫస్ట్ ఒక 2 లవంగాలు, 2 ఇలాచి, ఒక స్టార్ పువ్వు, చిన్న దాల్చిన చెక్క ఇవన్నీ వేసుకున్న తర్వాత కొంచెం అల్లం పేస్ట్, కొంచెం కారం, పసుపు, కొంచెం సాల్ట్, ఇంకా పుదీనా ఆకులు. పుదీనా ఆకు అయితే కంపల్సరీగా వేసుకోండి, సూపర్ టేస్ట్గా ఉంటుంది మ్యారినేషన్లో. ఇంకా అంతా మిక్స్ చేసి పక్కన పెట్టుకుందాం ఒక హాఫ్ అన్ అవర్ పాటు. ఆ తర్వాత స్టవ్ పైన గిన్నె పెట్టుకొని ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ వేసుకొని గోల్డెన్ ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు, కొంచెం అల్లం పేస్ట్ వేసుకొని ఒకసారి సాల్ట్ చేసుకుందాం. ఆ తర్వాత మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసి మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు కుక్ చేసుకుందాం. ఇప్పుడు ఒక చిన్న టమాటా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసి వేసుకొని ఒకసారి కలిపేసి వేసరికి సరిపోయేంత వాటర్ కూడా వేసుకొని ఇంకో 10 నిమిషాలు చిన్న మంట పైన కుక్ చేసుకుందాం. మంచి వేసరంతా దగ్గరకు వచ్చి చికెన్ అంతా ఉడికిపోయిన తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర, ధనియా పౌడర్ వేసేసుకొని ఒక 5 నిమిషాలు మళ్ళీ ఒకసారి ఉడికించుకున్నామంటే టేస్టీ చికెన్ కర్రీ అయితే రెడీ అయినట్లే. ఇంకెందుకు లేటు కుమ్మేయడమే. ఇంతకు మీలో ఎంతమందికి ఆనియన్తో పాటు చికెన్ తినడం ఇష్టం కామెంట్ చేయండి. అంతే, ఇంక వీడియో. బాయ్.